దోస్తులు వీడియో స్కిప్ చేయకుర్రు ఒక నిమిషం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంటి అనంటే దోస్తులు అందరూ ఈ సిరీస్ ని కంటిన్యూ చేయమని చెప్పారు. సో మేమేం చేయాలనుకుంటున్నామంటే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అత్తా కోడళ్ళు వేరు పడితే ఏ రకంగా ఉంటది అనేది అయితే మీ ముందు చూపించాలనుకుంటున్నాం. ఏమంటారు మీరు? మీకు ఓకే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి, లేదు అని అంటే నో అని కామెంట్ చేయండి. ఇక అత్తా కూడా లేరు పడితే ఎట్లుంటది దోస్తులు మీకు తెలుసా తెలియదా? ఇక అట్లా కామెడీ రూపకంగా మీ ముందుకు చూపించాలని అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు కోడలో అవ్వగారు వస్తే మళ్ళీ వేరుపడ్డానికి ఎట్లుంటది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ మన 200 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఆ రకంగా చేయాలని అనుకుంటున్నాము. మరి మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే పెట్టుర్రి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 185 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లడ్డు ఎల్లా ఏం కూర వండుతావే? రోడ్ మీద మేక గొద్దలన్నా ఏమన్నా గొద్దలు ఉంటే తీసుకొచ్చి గోలిత్తా. ఆ గోలిచ్చిన గొద్దలు నువ్వే తిను, నాకు అద్దు. ఏం కూర వండుతావంటే ఏమన్నట్టు? ఇంట్లో ఏ కూరగాయలు లేకపాయే, నువ్వు తెత్తాలి, నువ్వు దేవు, నీ కొడుకు తెత్తడని కొడుకు దేడు. పోయి రోజు ఇంత పప్పు సారో అదో ఇదో అండింది. రోడ్డు మీద అమ్మత్తే కూరగాయలు కొనిస్తే అది అండింది. ఇయ్యలటికి ఏం లేవు. ఆని మందం 2 కోడిగుడ్లు కొట్టి పోసినా ఆడు టిఫిన్ పెట్టుకొని పోయిండు. మరి మనకేమండు? సరే తీయి, ఓ అర్ధకిలంతా చికెన్ తెత్తా అండు. దేపోనయ్యా బొక్క ఉరకక బాగా రోజులాయే, నోరంతా సర్పిడి పోయింది. అర్ధకిలో ఏం జారి పాడైతది. కొడుకు తినడా రాత్రి వచ్చినాక ఒక కిలంతా పట్టుకరా పో, మంచిగా దగ్గరికి గోలిచ్చి పెడతా. నీకు కీలైనా చాలది. తెచ్చినప్పుడల్లా మొత్తం నేనే తింటున్నా కావచ్చు. అందరూ నా విన్నే ఏడ్తారు. నేను దొడ్డుగా ఉన్నా గానీ నేను బుక్కెడు బువ్వ తింటా, మీకంటే ఎక్కువ తింటానా? ఏ లడ్డుగా నువ్వు తినాలే, ఇంకా లడ్డుగా కావాలి. ఎందుకు మంచాల పడితే నాకెవరు చేయాలి? ఇప్పుడే నన్ను కాంతలేరు ఎవరు. ఇక అల్లవన్నాక నన్నెవడుగా అంటాడు? ఆయనతో దొడ్డు ఉంటే ఈ దొంగ ఉన్న దొడ్డు ఉందని అలానే ఎత్తేసి పీక్తారు. ఇక సచ్చిరా కచ్చిగా అలా పెడతారు. ఏ ఊకోయే అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతావు. సరే తీ, ఓ కిలంతా కొట్టించుకత్తా. పో కొడుకు ఎప్పుడు వేయండు? ఇప్పుడే వాయే, ఒక నిమిషం వాయే. సరే సరే. నానా కొంచెం పానం అలక ఉందా అని? ఇప్పుడు అలకానే ఉంది బిడ్డ. ఇక నీ బిడ్డ వచ్చింది కదా, అలకానే ఉంటది. నీ బిడ్డని చూసుడుతోటే మొత్తం రోగం అంతా పోయింది కావచ్చు కదా. మారిగా చూసినవాయ అమ్మ, నీకు అక్కంటనే ఇష్టం, నాన్నకు అక్కంటనే ఇష్టం. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. అరే గట్ల కాదురా నానిగా, ఇక అక్క పెళ్లి చేసుకొని వేరే ఊరికి వేయింది కాబట్టి ఎప్పుడు వచ్చినప్పుడు ఇంత ప్రేమ ఎక్కువైతది మాకు. ఇక నువ్వు ఎప్పటికి ఇంట్లోనే ఉండబడితివి, గట్ల నీ మీద ప్రేమ తగ్గది, అక్క మీద ప్రేమ పోదు. వావ్ శకుంతలాదేవి, ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చినావు. ఆఫీస్ కి టైం అయితలేదారా? నా స్పీడ్ గా పోయే బదులు మెల్లమెల్లగా పోతే ఏమైతుంది? పోతనే అన్సా, ఆఫీస్ పోతున్నా. ఆగండి ఒక్క నిమిషం. ఎందుకే? ఒక్కటే నిమిషం ఆగు. దీని కోపీసా, పోయేటప్పుడు దీనికి ఏం గుర్తుకొస్తుందో, ఉన్నప్పుడు ఏది గుర్తుకు రాదు, ఏది చెప్పది. నేను పోయే ముందే దీనికి అన్ని గుర్తుకొస్తాయి. చూడు. నిజమా? ఏంటి మనసా పాజిటివ్ వచ్చిందా? అవునక్క. కంగ్రాచులేషన్స్ బేబీ, అటో ఇటో నన్ను తండ్రిని చేసేసినావు అన్నమాట. అవునా, మా బట్టిగాడు తండ్రి అయితాండ అయితే? అవును మామయ్య, చాలా సంతోషమే మానస. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినవు. అరే నానిగాక చక్కెర వేపోరా, మనిషికింత పోసుకుందాం నోట్లే. ఓ అమ్మ, చక్కెర ఎందుకే, పెద్ద స్వీట్ బాక్సే పట్టుకొస్తావు. అల్లుడేడే అక్క? అల్లుడు రాత్రంతా పడుకోలేదురా, ఇంకా లేవలేదు. బంటి మానస ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మరి నాకు కోడల్నిస్తారో అల్లుడినిస్తారో? నీకెవరు కావాలి అక్క, నిజం చెప్పు. అక్కకి ఎవరు కావాలని ఉంటారా? అక్కకు కొడుకు ఉట్టే, నీకు బిడ్డ ఉడితే అక్క కోడల్ని చేసుకుంటా అని అక్కకు ఆడపిల్ల ఉట్టాలని ఉంటది. మరి నీకే నానా? ఎవరైనా ఏం కాదు బిడ్డ, ఆ దేవుడు ఇచ్చిన వరం. ఎవరైతేంది అమ్మా నీకే. నాకా కొడుక? ఫస్ట్ మనవాడు పుట్టిండనుకో, ఇంటికి వారసుడు వచ్చిండని ఇక తెగ సంబరాలు చేసుకోవచ్చు. ఆడపిల్ల పుట్టినా ఇంటికి లచ్చిన దేవత వచ్చిందని అట్లా సంబరాలు చేసుకోవచ్చు. ఎవ్వలైనా ఓకే బిడ్డ, వాళ్ళు పుట్టేటోళ్ళు క్షేమంగా బయటపడితే అదే చాలు. రెడీగా పో, హాస్పిటల్ తీసుకొని పోతా. అయ్యో ఆగరాది బంటి, అయ్యో అన్నప్పుడేనా?
పోదాం అమ్మ వాళ్ళకు చెప్పొద్దా రేపు గిట్లా పోదాం తీయలేవు నాకైతే ఫుల్ సంతోషం మా చిన్నోంతోటి ఆడుకోవడానికి ఓ బుడ్డోడో అత్తుండన్నమాట కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటే నువ్వు ఇక ఆఫీస్ కి ఓ పొద్దుటి నుండి ఎందుకు చెప్పలేదే మరి పొద్దున్నే చూసుకున్నావు కదా అందరున్నప్పుడు చెప్దామని చెప్పలేదే అవునా అందరకు సంతోషం చేసినావు మానస మంచిగా నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు ఇప్పటి సుద్ది ఏం పని చేయొద్దు మంచిగా రెస్ట్ తీసుకో అగో మా నాన్న చూడు ఇక ఇప్పటి నుండే రెస్ట్ తీసుకుంటారే తీసుకోవాలరా కడుపులున్న బిడ్డ బయటకు వచ్చేదాకా ఏం పనులు ఎక్కువ వేయద్దు ఇప్పటి పిల్లలు గడుసు పిల్లలు అప్పటి కాలాన 9 నెలల బొత్తైనా పెట్టుకొని పనికి పోయినాం అన్ని చేసినాం గాని ఇప్పుడు గింత పని చేసినా ఏందో అవుతున్నాయని డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటారు అయితే కూసున్న కాన్ నుండి లేవకే పన్న కాన్ నుండి లేవకిగా నువ్వు నీ సుట్టు చేయడానికి నేను మా అమ్మ అందరం రెడీ సాల్తీ అని నువ్వైతే ఆఫీస్ కో వచ్చినాక మాట్లాడదాం నాకు ఓ బుద్ధి అయితే లేదే ఇంత మంచి సంతోషమైన వార్త తిన్నాక నేను తండ్రిని అవుతున్నా అంటే ఇగో అవన్నీ ఓవర్ చేయగాని పో రాంగా పెద్ద స్వీట్ బాక్స్ పట్టుకొని రా సరే చేస్తా నానా పో ఆ దేవుడు శివయ్య వరం ఇచ్చిండే మనకెవ్వరు పుట్టినా సంతోషమే అవునత్తమ్మా ఇక నేను చూసుకోవద్దా రేపు చూసుకుందామని అనుకున్నా ఎందుకంటే కొన్ని తొందర ఏర్పడాయి కదా అందుకే రేపు చూసుకుందామని అనుకున్నా గానీ ఇక పోయినా మనసున పట్టలేదు చూసేసరికి 2 లైన్స్ వచ్చినాయి అమ్మోళ్లకు ఎప్పు రేపు హాస్పిటల్ పోదాం ఇక చూయించుకొని అద్దువు సరే అత్తమ్మా అక్క ఛాయ్ తాగినవా పోసుకురావాలా ఛాయ్ అద్దు ఏదద్దు నేను పోసుకుంటా తీ మాన్సా నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోపో అయ్యో అక్క ఇప్పుడేం రెస్ట్ తీసుకుంటా నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయొస్తా చెప్పొస్తా సరే పోయే వాళ్ళకెంత సంబరం అవుతుందో పో సరే అత్తమ్మా కోడలు పొద్దుగాల ఎంత తియ్యటి వార్త చెప్పింది నాకు ఆ గింతంతున్న రోగం కూడా మొత్తం పోయింది పానం ఇప్పుడు అల్కగా అయింది ఇక ఆగుతలేడే ఇక మనవరాలు వస్తుందో గాని ఇక మొత్తం జబ్బల మీద ఎత్తుకొని ఎగురుతావు కావచ్చు కదా ఊరంతా తిప్పుకొస్తావు మరిగా మన బంటిగాడు అప్పుడే వెరిగే పెళ్ళాయే వాడు ఒక్కలకు తండ్రి అవుతుండంటే అస్సలు నమ్మబుద్ధి అయితలేదు మనకి ఇప్పటికి చిన్నపిల్లల శాస్త్రలే ఉంటాయి ఇంకా గాని వాడు తండ్రి అవుతుండంటే నాకు నమ్మబుద్ధి అయితలేదే మరి నాన్న వాడేమన్నా చిన్నోడా మొల్లా పెరగనే పట్టే కొయ్య అవ్వా నా కడుపు నిండిందే అన్నం తినకున్నా కూడా అందరూ ఏమాయే నీ కొడుకు పెళ్ళాయే ఇంకా ఏది లేదని అడుగుతారు బిడ్డ ఇక అయ్యేటప్పుడు అవుతుంది ఇప్పుడేనా అని నేను చెప్పుకుంటా అన్న అంతలోపే ఎంత మంచి వార్త చెప్పిర్రు ఇద్దరు కలిసి అవునమ్మా నేను కూడా అదే అనుకున్నా తొందరగా కావాలి మా తమ్మునికి అని ఐరుతి కోడలు పుడితిగా నీకే ఇయ్యడా నీ కొడుకే ఇస్తాడు వాళ్ళైతే పుట్టేటోళ్ళు మంచిగా ఉండాలమ్మా ఫస్ట్ అదే బిడ్డ బొత్త నిండింది ఆనే లడ్డు పెద్ద బొజ్జ నింపినవా మొత్తం కుమ్మినవా చీకనే వాడిని తుంచినవా కొడుకు కాళ్ళు వాడని కళ్ళు ఎప్పుడు నా కడుపు మీదనే ఏం బద్దేం తినలేత్తి గింతంతనే తిన్నా అమ్మ ఉందని మంచిగా రాకిన కడుపు నిండింది నాకు గింత అంతనే ఎత్తివి నువ్వు ఉన్నదంతా నాకినవా ఓ సాల్తీ ముసలోడా నీకు 1/2 కిలంత కూరేసినా నేను 1/2 కిలంత తిన్నా ఇంకో 1/2 కిలో అట్లనే ఉన్నది రాత్రి మనిషికింత అవుతుంది లడ్డు గాని నట్టిగానే అన్నరా ఎందుకురా గంత కోపానికి అత్తవు మరిగా ఏ ఉన్న నా విన్న ఏడతారు నాకు అందుకే మంటలు బీపీలు ఎత్తది అయితవా అయితే తిన్నాకనే అంటే ఇంకా ముద్దయితా అట్లా పోయి తిరిగత్తా తిరుగుపో నీకు తిరగకపోతే మనసున పడుతుందా పట్టది ఏం చేసేపు వంట పండు తింటాయి సూతాయి పోతాయి డించుకు మరి నువ్వా తింటాయి పంటాయి తిరుగుతాయి పళ్ళేసి నువ్వు చేస్తాయి కదా కాదు కాని పో లడ్డంటే లడ్డే పో అబ్బా మంచిగా గంజులు వేపినట్టున్నది ఇక పోతాంది బేగులు తీసుకుంటా ఓ రామా ఎటు పోతాన్నవే ఎటు లేదు నువ్వు ఏంది పోసక్క కాదే నా రైకొకటి మొత్తం ఖరాబు ఎత్తివి అది ఎటు వేసుకోరాకుంటా అయిపాయే మరి జాకెట్ ముక్క ఇస్తానంటివి జాకెట్ ముక్క ఇయ్యకపోతివి మరి రైక జడ కొట్టినందుకు 200 రూపాయలన్నీ ఇయ్యకపోతివి
ఎన్ని రోజుల పొంటి అడుగుతున్ననే. ఇప్పుడు మంచిగానే కుడుతున్నా. నువ్వు నాకు రైకా తెచ్చి ఒకటి కుట్టి చూపిత్తా. నీ ముఖం చూపిస్తావు, నీ బొంద చూపిస్తావు తీయే. నా ముఖం చూపియరే వాడితిని, నా బొంద ఇప్పుడే చూస్తావా ఏంది? నీ బొంద అయినాకనే నా బొంద అవుతుంది. ఓ నీకు బగ్గ వలిపే ఉన్నదేమే. ఊర్లా అందరే పాడయ్యారు. నా రైకా ఖరాబ్ చేసినందుకు నాకు 200 రూపాయలు ఇయ్యి. 200 ఎక్కడిది? ఆ రైకకు అంత కొడితే 70-100 ఉంటది. నువ్వు 200 ఇవ్వన పడుతుంది. ఇన్ని రోజులైంది, ఇన్ని రోజులు ఉంచుకున్నావు. 100కు 100 మిత్తి. ఇత్తి లేదు, అసలు లేదు పో. అసలు ఎప్పుడన్నా ఇత్తతి ఎవరన్నా రైకలు కుట్టించుకున్నాక పైసలు ఇస్తే ఈ మధ్య పైసల గోసున్నది. అబ్బో భలే ఆడదానివే, రూపులు ఆడదానివి. ఏందో పంజాబీ డ్రెస్ వేసుకొని ముంగట పొట్ట వెనక బట్ట పెట్టుకొని ఎంటకలీర పోసుకొని ఇది ఆగనే ఆగది. ఇంకా అందంగా ఉంటే ఆగునా ఇది దొంగ బొడ్డి. ఏమైనా నర్సి ఎట పోతాను? దుకాణంలో పోతానా పోసక్క? తిన్నావా? మాదిని పాడైనా కానీ తిన్నావే? తిన్నా. ఏం కూర వండినవే? పప్పేసిన. అబ్బా దీని ముద్దు ముఖంలో షేపు. దీని మొగడు ఇంతకు ముందు చికెన్ పట్టకపోయిండు. ఇది పప్పు తిన్నా అంటాంది. నమ్మ ముక్కలు తినొచ్చింది, పప్పు తిన్నా అంటాంది. దీని సంగత ఆగు. ఎంతే నర్సి పప్ప? ఇంతకు ముందు నరసన్న ఒక కిలంత చికెన్ వంట పోతున్నా ఇంటికి అని అనే కదనే. ఓ మా నరసయ్య తెచ్చుడు ఏమో గాని ఊరంతా చూపించుకుంటా తెస్తాడు. ఇక నేను తెత్తన్న చికెన్ చూడు అవలాలా అక్కలాలా అని. తెచ్చిండు పోసక్క అని ఇంకా అందలేదు. ఊకో లంగ నరిసి రాగానే మొత్తం వాసన వస్తుంది, చికెన్ వాసన. నమ్మది నత్తున్నట్టున్నావు. మళ్ళా దీనికి ఎప్పితే ఏడా గిన్నె పట్టుకొని వస్తుంది అనుకుంటానవా ఏంది? అట్లా కాదు పోసక్క, నువ్వెందుకు వస్తావు? నాకు నీ గురించి తెలియదా? అబ్బో గిన్నె వద్దాలుంటాయి ఆడోళ్ళ దగ్గర. ఎక్కవరగా బొక్క కొరుకుతివి, మళ్ళా పప్పార పడితివి. నీ ఇంట్లో కచ్చి గిట్ల గుంజు కచ్చుకుంటుర్రు ఏంది? అట్లా కాదు పోసక్క, మళ్ళా గిన్నె ఉండు ఒకటే నిమిషం. పాప బర్రె పిర్రలు పెట్టుకొని అగ్గ తిన్నది, బొక్క కొరికింది. అచ్చి పప్పే అంటాంది. దీని పప్పుల మన్ను. దీని కూర ఎవడన్నా వేసుకచ్చుకుంటాడని కావచ్చు. బుక్కడంతా అన్నమన్న తిందాం. అప్పుడు ఆగమాగం తింటే అది తిన్నట్టే అనిపించలే. ఇప్పుడు ఇంత తిని అట్లా ఒరుగుతా. అబ్బా నడుముల మన్ను నడుము పట్టుకొని పాడైంది కదా. అయ్యో ఎట్లా నడుతుంది ఇప్పుడు? అయ్యో నాకు కాలు తీసి కాలు ఎత్తలేదు కదా. ఈ నడుము ఏమన్నా గట్టిగా గిట్ల ఇరుదురు కదా మంచిగుండు. ఈ నడుము నొప్పి పాడుగాను ముసల్దాన్ని అయితిని. ఈ నడుము నొప్పి ఏమో పోయి పాడైతలేదు. ఊరిని ఈయనకేం పుట్టింది? మొత్తం అంగింది ముంగటికి. ఏమైంది పోసావా? రారా రాయమల్లు. ఇనుమోక మండ రారా అని పిలుస్తుంది ఏంది? అబ్బజర నీ పుణ్యం ఉంటది. ఇగో నడుము అటే పట్టుకున్నది కూసుండి లేచే వరకు. గిట్లా పట్టుకపోయి బల్ల మీద వారేయవా? ఇది జరిసేపటిదాకా సెట్టు కాదు. నాకు నడవరాదు, పానం వెళ్ళుకపోతాంది. రారా రాయమల్లు పట్టురా. ఏం పట్టాలే? ఆయనతో పడితే మళ్ళా పట్టిండని ఇది గజ్జలు కట్టుకొని ఎగురుతుందా? నా గుండెదాన్ని పిలుస్తుందా? పిలువది పట్టురా రాయమల్లు, నడుము పట్టురా. నీ కాళ్ళు మొక్కుతా. అయ్యో పోసావా, నువ్వు అడుగుడు ఎంతసేపు, నేను పట్టుకోకపోవుడు ఎంతసేపు? నిన్ను తీసుకపోయి బల్ల మీద వేయాలి గంతే కదా. నువ్వు ఆగు, నేను వేస్తా. అట్లనే ఉండు, ఎత్తుకుంటా. ఎత్తుకో బాజర పుణ్యం ఉంటదిరా రాయమల్లు. బల్ల మీద వారే నన్ను. పారెత్తా మెల్లగా ఈ నడుముకి ఎగ్గిదలుగా. చూస్తే బక్కగానే పాడైనవు గాని అబ్బు బరువు బగ్గనే ఉన్నవే పూషు. ఎట్లనో గాని మీదికి లేపు. బాలెత్తలేవే పోషి, కొద్ది బరువు ఉన్నావే. ఓ నీ మూలదారం దెంప, ఆయన కిందెత్తేసావు. నీ కైగ్గిదలుగా. అన్నంత పని చేసినావురా రాయమల్లుగా. నా నడుము పాడుగాను పాయే. అబ్బా ఎన్ని రోజులకు నీ మీద పడే అదృష్టాన్ని కల్పించినవే పూషి. అంది పిల్లలోడా అయిన నా నడుము నొత్తాంద్రాంచి ఏమో మీద వండి మీసాలన్నీ కూర్చోంగా నవ్వుకుంటా మాట్లాడతావు.
పోసవా నడుము చక్కగా అవుతుంది. చక్కగా కాలేదా? నొప్పి పోతుంది. తియ్యి, నోరు మూయి. కండ్లు మండ ఎత్తుకచ్చి గడ వారేరా అన్న పాపానికి కింద వారెత్తివి లేవురా. నిజంగా లేవల్లా అనే పోసి ఎన్ని రోజులకు నీ దర్శన భాగ్యం ఇట్లా కల్పించినావు. నాకు లేవబుద్ధి అయితే లేదే. ఓ మీసాలోడా, నీ మన్ని మీద మనసు ఎప్పుడు చచ్చిపోయిందిరా. నీ కండ్లు మండ నా నడుము విరగొడితీవి కదరా. ఇప్పుడు నాకు లేవత్తదో లేదో నీ కండ్లు మండ. ఏ ఊకయ్య పోసి నీ మీసాలు పెగ్గిదలుగా మీసాలు గుచ్చి పాడైతున్నాయి లేవురా దరిద్రుడా. ఎవరన్నా యూత్ ఏం లేదు మళ్ళా నీకు నాకు లింక్ ఉన్నదని మల్లోలొల్లి లేరా. అయ్యో మీసాల బావా అని హద్దుకుంటివి, ముద్దులు పెడితివి. ఇప్పుడు ఈ మీసాలు నచ్చతలేవు, ఈ మీసాల బావ నచ్చతలేడా అనే అచ్చిర్రు లేరా. ఓ బోసక్క రాయమల్లు, మీరు ఇంకా మీ గతాన్ని మర్చిపోతలేరా. ఈ మొద్దుదే ఎప్పుడు కరెక్ట్ టైంకే వస్తుంది. ఆనాడుస్తుంది ఈనాటి దాకా నా ఎంబడే ఉంటదో, మరి మేము ఇట్లా అవుతున్నామని కలగంటదో. దీని మొద్దు మొక్కల చెప్పు. ఊకోయనర్సి ఏమైంది మరి? అచ్చ వరకు ఒకరి మీద ఒకరు అన్నారు. ఈ నుండాడికి తలుపులు తెర్రబెట్టే ఉన్నాయి. ఆకు నడుములు ఎత్తలేదే, కూసుండి లేచే వరకు నడుము పట్టుకున్నదిరా రాయవాళ్ళు. జరా నన్ను తీసుకొచ్చి బల్ల మీద వారేరా అంటే వాడు నన్ను కిందెత్తేసి నా మీద పడ్డాడు. నువ్వు ఈ చిత్రాన్ని చూసి మాకేదో లింక్ ఉందని లింక్ పెట్టావు. మళ్ళా నడుము చక్కగా అయిందా? లేచినావు? చక్కగా అయింది. ఇప్పుడు మీద ఈ ముద్దోడు వండి బొరినాక చక్కగా కాకపోతే ఏమైతది? అబ్బో వీళ్ళు బద్మాషోళ్ళే అయితవాయే. ఇంకా లింకు నడుస్తాంది. అయితది, నేను పడ్డాక కాదా? ఏమైంది నర్సి? ఎందుకు వచ్చినావు? వచ్చి డిస్టర్బ్ చేసిందా ఏంది మిమ్మల్ని? మేము లొట్ట పీసిడ చేస్తానమని నువ్వు డిస్టర్బ్ చేసినావా నరసవ్వా? ఏగో మరి పోసక్క బయట మందలిచ్చింది. నేను దుకాణంలో పోయి రాంగ మాట్లాడతానన్న కదా, మరి ఏం చేస్తాందని ఇంట్లోకి వచ్చిన. ఊరిని అవ్వ ఇంట్లోకి వచ్చి చూసే వరకు మొత్తం వడితే ఒకరి మీద ఒకరు. పోరా రాయవాళ్ళు, నువ్వు ఏ బట్టి నా నడువు చక్కగా అయింది. పో రాయవాళ్ళు పడ్డాక నీకు రాయవాళ్ళకేనా జోడి. మళ్ళీ ఎప్పుడన్నా నడుము పట్టుకుంటే చెప్పు, వచ్చి సాపి ఎత్తా. అవునా, ఇక్కడ పోసక్కది నువ్వు సాపి చేస్తే నీ గుండు సాపి చేస్తుంది. అయితే కానీ ఇలా చూసింది ఈయన్నే మర్చిపో. 10 మందికి డప్పు కొట్టకు. మేం చేసింది ఒకటైతే నువ్వు చెప్పేదోటి బయట. నేనెందుకు చెప్తా? పోతాన్నా. ఇక పోతాన్నా. పోసక్క గడికి రా, చెట్టు కింద కూసుందాం. గ్యాస్ ముద్దేదే అత్త అప్పటి వరకు నీకు తెచ్చిస్తావు. సరే పో, అత్తానా పో. జిల్జిల్జిగా నడవని డిస్టర్బ్ చేసిన మొద్దుదానా. ఈ మొద్దు పిర్రలు లాగానే ఆగది. ఆగకపోతే పోసవ్వా, ఎన్ని రోజులైతాంది నీ మీద పడవరకే నాకు గతమంతా గుర్తుకొచ్చి నా పెయ్యంత పులకరిచ్చింది. అవునా, మాజా రేపు నాకంత కంపరం లేచింది. ఊక నీ మనసులో నా మీద ప్రేమ ఉంటది, కానీ నువ్వు బయటకు చెప్తలేవు గంతే. మళ్ళా గుండుదాంతో ఏం లొల్లి అవుతుందో అని. అయితవే కానీ మరి నేను నిన్ను అడుము సాపు చేసినందుకు నువ్వు నాకేమిస్తావు? ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఏం అడుగుతావు నువ్వు? అడగా, తీసుకుంటా. ఏం తీసుకుంటావు? మొల్దారం దెంప ఏం తీసుకుంటాడు? ఏంటిడు? ఏంటి ముద్దు పెట్టి ఉరుకుతాడు ఎవరో ముసలోడు. నేను ముద్దు పాడగాను నడిసిపోయాడు. డప్పు కొడుతాందో కదా, ఆ డప్పుని నేను బంద్ చేపియాలి. రాయవాళ్ళు గడేంది కోస ఇంట్లోకే ఉరికత్తాడు. ఏమైంది? ఏం లేదు ఉరకవాడితే బాగు. ఏ ఆగురా. ఏంది మరి? దీనింట్లోకే ఎగబడి ఉర్రి కత్తాండు. పోషనేమన్నా చేసిండా ఏంది? ఆయనతో కత్తి పడిచి పోసిండా, లేకపోతే జిల్ జిల్ జిగరా? ఓ పోసవా, ఏంద్రా ఏం కథ జరిగింది మరి? రాయవాళ్ళ ఇంట్లోకే ఉరుకుతాండు. ఆ ఇంట్లోకెందుకే ఉరికిండ్రా? ఏ ఊక పోసక్క, కమాన్ జిల్ జిల్ జిగా నడుస్తుందా మళ్ళా? నీ నోట్లనా మన్ను పోతే ఆడకవు. ఏ ఉన్న నా మీద పడి ఎడతావేవ్రా నువ్వు? నీ కాళ్ళు అండ ఏంట్రా నడిచేది? జిల్ జిల్ జిగలేదు, జల్ జల్ జగలేదు. మిసాలా బాబా, ఏం మాడలు పోసక్క కలిసిర్రంటే ఆడ అగ్గి ఉట్టుడే డడం.
ఏంద్రా ఏంది ఏడబుట్టి నీకు అగ్గి అక్కడే పుట్టింది అది అక్కడే పుట్టింది. వారి ఆవురా నీ కాళ్ళు మోకుతా నీ బాన్సరు నా బతుకు మంచిగా లేదు అల్లేం పూకారు ఎత్తావో నీ పూకారుల మన్ను వారి రా 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 నా రాణి. అగురా ఓ ముసలోడా అక్కడెట్లా ఎక్కి పాడైనవు ఎట్లా దిగుతావు అవ్వలారా నన్ను దించుర్రవ్వా ఏదో ఇడ కూసుందాం కూసోరాదా ఎక్కరాదా అంటే నేను ఎక్కి పాడైనా ఇక ఈ నుండి నాకు దిగచ్చి పాడైతలేదు మీ బాంచను నన్ను ఇక్కడ నుండి దింపరా ఏం కాదు దుంకు కిందికి ఏం కాళ్ళు తిరగాయి గాని గట్టిగానే ఉన్నాయి అవ్వ కాళ్ళు ఆయనతో పట్టుకుమన్నాయి అనుకో నాకు ఎస్టోడు ఇవ్వలేడు ఓర్వ తిరుపతికి ఆవురా నీ ఊగుడు పాడగాను గబ్బా అసనత్తాంది తాగుబోతు పాడుకో గా ముసలోడావు చెట్టు ఎక్కిండ్రా శంబా నీకు చెట్టు మీద ఏం పని శంబా? ఓర్వారి నీ కాళ్ళు మోకుతా నన్ను మెల్లగా షెట్టెక్కి దించురా నాకే ముంగట పొట్ట వెనక బట్ట అన్నట్టు నేనే మొద్దు మొద్దు ఉంటిని నాకు గాయ ఏమంటారు కదా గద్దె ఎక్కడే రాదంటే షెట్టెక్కి నిన్నెట్లా దించాలి? నీ కాళ్ళు మండ నీకేం పోయే రోగం పుట్టింది గా షెట్టెక్కి కూసున్నావు. అనుకున్నావా ముసలోడా టింగు అని ఎక్కి టింగు అని దిగుతానడానికి ఓ నర్సవా నీ కాళ్ళు మొక్కుతా నన్ను దించవ్వా అక్కడే ఉండు అక్కడే తిను అక్కడనే ఓ ఇయ్యాల నీ రోజంతా అన్నే. ముసలోనికి ఏం రోగం చెట్టు ఎక్కి కూసున్నాడు పోసావా శంబాయినట దించలేవు. ఏ దించుడు ఎంతసేపు రా ఇక్కడ ఇంత మంది ఉన్నారు ముసలోని చూసుకుంటుంటారా ఓ ముసలోడ కింద దుంకేం కాదు ఓ పోసవ్వా కింద దుంకుతే ఆయన పడ్డనుకో కాలన్న చేత నిరిగిందనుకో నాకు ఏయడానికి ఎవ్వరు లేరు ఆగు నేను కాలు పట్టి ఇగ్గుతా ఆగు ఎక్కుతే పడనా ఊరు తిరుపతికి అను విట్రా నువ్వు కాళ్ళు కిందికెట్టు అయ్యో జాగ్రత్త కావచ్చు మెల్లగలే పోసవ్వా చీరోత పాడగాను ముసలి ముండ ఉడక షెడ్ వేసుకోలేదరా నీ కళ్ళు మండ ఓ పోసి కాలిగ్గుతా అని పాయింట్ పాటు వారేసమేమే నా ఇజ్జత్ పోతున్నదే పోసి నన్ను దించుర్రే మీ కాళ్ళు మొక్కుతా నీ కళ్ళు మండ నేను చిత్రం చూత్తిని కాదురా ఈ చిత్రం పాడుగాను అందరికున్న చిత్రమే గాని జర పుణ్యం ఉంటది దించే శంబయ్య చీరోత పాడగాను మొగోన్నై నాకే చూడబుద్ధి అయితే లేదు కదా. ఓరు తిరుపతి అని కాళ్ళు మొక్కుతా కాళ్ళు పట్టుకుందురారా నేను దుంకుతారా పుష్కన నా మీద దుంకుతే అబ్బో బాంచరే. మల్లయ్య పో ముసలోడు పాడగాను ఏమో రోత ముసలోడు అయితాండు షెడ్ వేసుకోవట్లేదురా ముసలోడా మన చుట్కి కూడా ఇచ్చిందేమో ఆ పిల్లెడ కొనిచ్చిందవ్వా 200 ఇస్తే నేను 90 వేసుకున్నా 90 రా మన్ను రోత పాడగాను జెట్ట ముసలోడా ఈ కళ్ళు అండ పోసి నన్ను కూసునియకపోతివి అత్తివి లాగిప్పితివి అటు వారెత్తివి అలాగనే పాడుగా నేను దిగుతా ఎట్లనో పాడుగానే ఎవడన్నా వచ్చి దించుతాడు ఈ అవతారం పెట్టుకుంటే నన్నెవడ వచ్చి దించాలి ఈ కళ్ళు మండ నేను నా మొగనికే లాగేయలేదు నీకు లాగేయల్లా తెచ్చి నీ రోత ముఖంలో మన్ను పోసక్క ముసలో లాగిప్పితివి అని దించరన్న దించు దించుడు మురిగిందే పాడగాను కాళ్ళు బట్టి కిందికి పోయే పోసి ముసలోడు కింద పడ్డాక లాగేసుకుంటాడు గాని పోసావా పో పాపం ముసలోడు నోరు తెరిచి చూస్తాడు నేను కళ్ళు మండ నేను కళ్ళు మూసుకొని ఇగ్గుతావు ముసలోడా నీ ముసలి ముఖంలో మన్ను పోసక్క కమాన్ ఏడున్నావురా ముంగటికి రా ముంగటికి అది నా కాలే ఇగ్గిరా పోసావా ఆగరాదే అయ్యో ముసలోడా నీ కళ్ళు మండ లేవురా నా మీద పడ్డావురా ఏ కపుల్స్ వా పడ్డదైతే పడ్డ గాని కింద అయితే ఏం దాకలేదు మీదేం దాకలేదే నీ కళ్ళు మండ బర్రె పడ్డట్టు పడ్డావు నా మీద రోత పాడగాను ముసలి ముండ కొడకలేసి లాగేసుకోపో నీ లాభమన్ను నేను చిత్రం చూస్తుని కాదురా చిత్రం తీయే పోసి ఈ వరకు ఎంతమంది చూడలేదు నువ్వు గాని
ఆగు, కళ్ళు మూసుకొని నటుపోకే పోతారా లాగటి వారెత్తివి నువ్వు. బొంద పెట్ట ఎంతమంది చూసిందో నేను చూసినవా నడిచి ఆయన కళ్ళు మంట ఎంతో మంది చూసినావు నాయి చూస్తే ఏందన్నట్టు మాట్లాడుతాండాను దినాలి అయ్యా పోసక్క పోయి పోయి ముసలోడు లాగి పడివా ముసలోడు మీద పడదా నాకే నడువులు ఎత్తలేదని నేను తలడించుకుంటా ఈ తిరుపతి కాడ ఏందో అంటాను వచ్చే వరకు ఇందిరాలు గాను అవ్వా బాంచరే నడువు మల్ల పట్టుకున్నట్టు ఆయనే రాయవాళ్ళు రమ్మనుకో రాయవాళ్ళు కగ్గిరాలుగా ఈ తలపండు వాళ్ళగా ఈ ముసలి బాడక వేడి లాగేసుకుంటాడు పాప మాగు ఈ తలపండు వాళ్ళగా ముసలి బాడకో లోపట వేసుకోవురా. ఈ కన్ను మండ నన్ను దించుమన్నా గాని నిన్ను నా లాగిప్పుమన్నా అనే పోసి అల్లెక్కిత్త చెట్టు బాడుకోవు ఏమనుకుంటానవో నా నడుమిర కొడుతువి నీ కళ్ళు మాండ ఏం రోగంరా నీకు లోపల షెడ్ వేసుకోవు ఈ లెక్క 10 ఉండద్దా నువ్వు వేసుకుంటానవా చూస్తావా చూపియల్లా ఈ రోజు పాడుగా నేనెందుకు చూస్తా ఊక పోసవా నడుమిర కొట్టిడు బాడుకోవు దీన్ని చెట్టు మీదకే దించన్నా గాని నా లాగిప్పుమని చూడమన్నా నా ఏ నరసావా చూసినవా ఇక ఈ రోగానికి ఎగ్గిరాలుగా నువ్వు చెట్టు ఎందుకు ఎక్కి పాడేను ఏమోతి వెనకట చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తే అట్లా ఎక్కుదామని ఎక్కిన అవ్వా ఇక దిగరాకపోయే నా ఇజ్జత్ బాయే. ఇక దోస్తులు మరి చూసిర్రా మన వీడియో ఇక మీకు ఎట్లా అనిపించింది మరి దోస్తులు నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అత్తా కోడలు వేరు పడితే ఎట్లుంటాయి సిచ్యువేషన్స్ అనేటివి చేయమని అంటారా అయితే చేద్దాం అనుకుంటున్నాము చూద్దాం మరి మీరేమంటారు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. కనీసం ఈ సిరీస్ కి 3000 లైక్లన్నా రావాలి వస్తేనే మాకు సంతోషం అనిపించి మీ గురించి ఇంకా చాలా ఎపిసోడ్ చేయాలని అనిపిస్తుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.